ఆలోచన విధానం మారితే అన్నీ మారతాయి. మనిషి సంతోషానికి, బాధకు కారణం కేవలం తన ఆలోచన విధానం మాత్రమే. కొన్ని బాధలు భరించు, వాటికి బదులిచ్చే సమయం ఖచ్చితంగా వస్తుంది. ఒక 500 సంపాదించాలంటే 24 గంటలు కష్టపడాల్సి వస్తుంది. కానీ అవి ఖర్చు పెట్టాలంటే 24 సెకండ్లు కూడా పట్టట్లేదు. జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవటం ఒకటి అలవాటు చేసుకోవాలి. ఆ ఒక్కటి నీకు చాలా నేర్పుతుంది. విలువలేని చోట ఎక్కువసేపు ఉండకు. నమ్మకం లేని వారి దగ్గర ఎక్కువగా వాదించకు. కలలు నిజం చేసుకుని ఉన్నతంగా జీవించాలంటే కొన్ని సూచనలు, సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆలోచనలతోనే కాకుండా అంకిత భావంతో వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడాలి. సమయాన్ని వృధా చేయకూడదు. అదేవిధంగా నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా సానుకూల ఆలోచనలతో ఉంటే ఆ వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడని చెబుతుంది. బంధమనే వృక్షానికి నమ్మకమనే నీరున్నంత వరకు అది చిగురిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు క్షమాపణ కోరటం ఒక్కటే సరిపోదు. మీ మాటల్లో మార్పు కన్నా మీ ప్రవర్తన ఎలా ఉందనేది ఇతరులు గమనిస్తారు. సముద్రంలో నుండి ఒక గ్లాస్ నీరు తీసినంత మాత్రాన సముద్రం విలువ తగ్గదు. సముద్రానికి వచ్చే నష్టమేమీ ఉండదు. అలాగే మీ గురించి తెలియని వాళ్ళు మిమ్మల్ని లేదు అన్నంత మాత్రాన మీ విలువ తగ్గదు. బాధపడవలసిన అవసరం లేదు. స్నేహితుడికి మించిన అర్థం లేదు. మిత్రుడు లేకుండా ఎవరూ పరిపూర్ణులు కాలేరు. గాలికి ఎదురు నిలబట్టం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో సాంగత్యం అంతకన్నా ప్రమాదం. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి, హోదా ఎంత గొప్పదైనా అది వ్యర్థమే. అనవసరమైన ఆలోచనలు, అవసరం కోసం వాడుకునే మనుషులను వదిలేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కుళ్ళిన పండు, తుప్పుబట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వం నిండిన మనిషి వాటంతట అవే నశిస్తాయి. మంచి చెడు చెప్పేవాళ్ళు ఫ్యామిలీలో లేకపోతే ప్రతి ఒక్కరూ నీచంగానే తయారవుతారు. ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా చెక్కు చెతని స్థానాన్ని సంపాదించు. ఈ లోకంలో నీకు సొంతమైందంటూ ఏది ఉండదు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు. నీ జీవాత్మ పరమాత్మలో కలిసే వరకున్నదే నువ్వు లేకున్నా నిన్ను గుర్తు చేసేది. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా, అనుభవం ఉన్నా వ్యర్థం. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి, హోదా ఎంత గొప్పదైనా అది వ్యర్థమే. జీవితం అద్భుతమైంది. గడిచిన క్షణం ఎప్పటికీ తిరిగి రాదు. ద్వేషం, కోపం వదిలి అందరితో నవ్వుతూ మాట్లాడు. సంతోషంగా జీవించు. మనిషికి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ నిజాయితీ, గొప్ప అలంకరణ చిరునవ్వు, గొప్ప ఔషధం మనశ్శాంతి. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాలప్రభావం, ఎదుర్కోవటమే మనోధైర్యం. అనుకున్నది సాధిస్తే విజయం, లేకుంటే అనుభవం. నలుగురికి మంచి జరిగే పని ఏదైనా గొప్పదే. ఏ పనినైనా నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తే ప్రతి మనిషి గొప్పవారే. ఆనందం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. పరీక్షలు మిమ్మల్ని బలవంతుల్ని చేస్తాయి. కష్టం మీ బంధువులు ఎవరనేది చూపిస్తుంది. ఓటమి మీ లోపాలను తెలియజేస్తుంది. ధైర్యం మీ గమ్యం ఏంటో గుర్తు చేస్తుంది.
మీకంటూ ఎన్ని సమస్యలున్నా ఎవరో ఒకరితో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది. అలాంటి వాళ్లను ఎప్పుడు దూరం చేసుకోకండి. చెప్పుడు మాటలతో చెవులు నింపేవారు ఎవరితోనూ గొడవపడరు. నిప్పు రాజేసి పక్కకు తప్పుకుంటారు. కష్టంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకువలు నేర్పుతాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. కష్టాలను తీసుకొచ్చేది కాలమే, తీసుకెళ్లేది కాలమే. మనది కేవలం ప్రయాణం మాత్రమే. నిర్ణయం తీసుకున్నాక నిప్పుల దారైనా సరే ధైర్యంగా నడవలసిందే. చీమ పర్వతం ఎక్కగలనా లేదా అనుకుంటుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం ప్రయత్నించకుండానే అసాధ్యమని అనుకుంటాడు. జీవితంలో నిజమైన మార్గాన్ని చూపేది ఏదైనా ఉందంటే అది అనుభవమే. నడక ఎక్కడ ఆగింది అని కాదు, ఎప్పుడు జీవితం పరుగు పెడుతుందో దాని విలువ పెరుగుతుంది. సంకల్పం బలంగా ఉంటేనే భవిష్యత్తు అందంగా ఉంటుంది. లేకపోతే జీవితం విధిని నిందించుకుంటూ గడపాల్సి వస్తుంది. జీవితంలో పైకెదగాలంటే ముందుగా పడతాననే భయాన్ని వదిలించుకోవాలి. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. కష్టం రాకుండా ఉండాలని కష్టపడటమే జీవితం. ద్వేషించే శత్రువు కన్నా ప్రేమ నటించే మిత్రుడే ప్రమాదకరం. జీవితం మారుతుంది, కాలం మారుతుంది, కానీ నిజమైన బంధం మాత్రం నిలిచిపోతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గెలుపును ప్రపంచంలా పొందవచ్చు. అందం ముఖ్యం కాదు, ఆస్తి ముఖ్యం కాదు, అర్థం చేసుకునే మంచి మనసు ముఖ్యం. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువ నువ్వే తగ్గించుకోకు. వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమే. ఇతరుల పాదాలపై పడి గౌరవం పొందటం కంటే మీ కాళ్ళపై నిలబడి ఏదైనా సాధించాలని నిర్ణయించుకోండి. కష్టాలు అనుభవించాకొచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి. మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడుని మిత్రుడు చెప్పినా వినకు. మీ లక్ష్యం ఎంత ఉన్నతమైందైతే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. చలి రాత్రులు ఎండిన ఆకుల విలువను పెంచుతాయి. అది సమయం గురించిన విషయం. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళనిచ్చి ఉండడు. సమస్యనిచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవారే దేవుడు. ప్రపంచంలోని ప్రతిదీ దెబ్బ తగలటంతో విరిగిపోతుంది. విజయం ఒక్కటి, అది దెబ్బలు తిని మాత్రమే లభిస్తుంది. తమ సంకల్పాలను చెమట సిరాతో రాసేవారి విధి పేజీలు ఎప్పుడు ఖాళీగా ఉండవు. సంకల్పం మంచిదైతే, కృషి నిజమైతే విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.